అందరికీ నమస్కారం. ఈ వీడియో చూస్తున్న వీక్షకులందరికీ శాస్త్ర పర్వం ఛానల్కు స్వాగతం. ఈనాటి మన వీడియోలో ఏలినాటి శని ప్రభావాలు, చేసుకోవాల్సిన పరిహారాల గురించి బ్రహ్మశ్రీ రేమళ్ళ శ్రీరామూర్తి శర్మ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం గురువుగారు. శ్రీ గురుభ్యో నమః. శాస్త్ర పర్వం వీక్షకులకు పునఃస్వాగతం. గురువుగారు, ఏలినాటి శని అంటే ఏమిటి? ఇది జీవితంలో ఎప్పుడు, ఎన్నిసార్లు వస్తుంది? ఏలినాటి శని అంటే 7.5 సంవత్సరాల కాలము. దీన్ని తెలంగాణ ప్రాంతం వారు, హిందీ భాష మాట్లాడేవారు సాడే సాతి అని అంటూ ఉంటారు. అంటే ఏలినాటి శని 7.5 సంవత్సరాల కాలం. మనకి తెలుసు, రాసులు 12 ఉన్నాయి. మేషము, వృషభము, మిథునము, కర్కాటకము, సింహము, కన్య, తుల, వృశ్చికము, ధనస్సు, మకరము, కుంభము, మీనము. శనిగ్రహము మందగమనము. సాధారణమైన పరిస్థితుల్లో అతిచారము కానీ వక్రగమనము కానీ లేకపోతే శనిగ్రహము ఒక రాశి మారడానికి 2.5 సంవత్సరాల కాలం పడుతుంది. అంటే ఈ 12 రాశుల్లోనూ శని పరిభ్రమించడానికి పూర్తిగా పట్టే కాలం 30 సంవత్సరాలు. ఈ 30 సంవత్సరాల కాలంలో వేరు వేరు రాశుల్లో శనిగ్రహం పరిభ్రమిస్తూ ఉండగా ఒక మనిషి యొక్క చంద్రరాశి నుంచి 12వ స్థానంలోను, తనకున్న స్థానం నుంచి 12వ స్థానంలోను, తన రాశిలోను 2వ రాశిలోను ఉన్న 7.5 సంవత్సరాల కాలాన్ని ఏలినాటి శనిగా మనం భావించాలి. ఉదాహరణకు మొన్న మార్చి 29వ తారీఖున శనిగ్రహము మనకి మీనరాశిలో ప్రవేశించింది. సో మీనరాశిలో ప్రవేశించిందంటే మీనానికి ముందు ఉన్న రాశి కుంభరాశి, మీనరాశి, మీనానికి ఉన్న 2వ రాశి మేషరాశి. సో ఈ 3 రాశుల వారికి ఏలినాటి శని మొన్న మార్చి 29 నుంచి 2025 నుంచి ఉన్నట్టు అన్నమాట. సో ఇలా 30 సంవత్సరాల కాలంలో 7.5 సంవత్సరాలు వస్తూ ఉంది. అంటే 60 సంవత్సరాలు జీవించిన వాళ్ళకి సుమారు 15 సంవత్సరాల కాలం ఏలినాటి శనిగా పడుతుంది. ఈ రకాన్ని చూస్తే 30 సంవత్సరాల స్పాన్లో, టైం పీరియడ్లో, కాలంలో మనకి 7.5 సంవత్సరాలు అంటే రమారమి 25% మనకి ఏలినాటి శని జరుగుతూ ఉంటుంది. గురువుగారు, ఏలినాటి శని వల్ల ఎలాంటి ఇబ్బందులు వస్తాయంటారు? ఇప్పుడు మనం ఇందాక చెప్పుకున్నట్లుగా ఏలినాటి శని 12వ స్థానంలో ఉంటే శని దాన్ని వ్యయ స్థానం అంటాము. ఈ టైంలో విపరీతమైన ఖర్చులు కలిగించటము ఇటువంటివన్నీ జరుగుతూ ఉంటాయి. ఇవి 12వ స్థానంలో వ్యయ స్థానం కాబట్టి ఖర్చులు ఎక్కువ. అది 1వ స్థానంలో వచ్చినప్పటికీ జన్మస్థానం అంటాము. ఈ జన్మస్థానంలోకి వచ్చేసరికి మనిషికి తనకి అనారోగ్యం చేయవచ్చు, కుటుంబ పరిస్థితుల్లో ఇబ్బంది రావచ్చు, ఆదాయానికి మించిన ఖర్చులు అవ్వచ్చు, ముఖ వర్చస్సు తగ్గిపోతుంది. సో ఇటువంటి సమస్యలు జన్మకాలంలో అంటే జన్మరాశిలో శని ఉన్నప్పుడు జరుగుతాయి. ఇదే కుటుంబ స్థానం 2వ స్థానము, దాన్ని ధనస్థానం అని కూడా అంటాము. అక్కడికి వచ్చేసరికి విపరీతమైన ధన ప్రవాహం జరుగుతుంది. ఆదాయానికి మించిన ఖర్చులు అవుతాయి, అప్పులు అవుతాయి. సో ఇది 12వ స్థానంలోనూ 1వ స్థానంలో ఉన్నప్పుడు దానికంటే కూడా ఇంకేమైనా మిగిలి ఉంటే ఆ మొత్తాన్ని కూడా దీన్ని పూర్తి చేసేసే పరిస్థితి వస్తుందన్నమాట. గురువుగారు, ఇలాంటి సమయంలో ఇబ్బందులు పడుతున్న వాళ్ళు చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటి? నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామాత్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం. ఈ ధ్యాన శ్లోకాన్ని నిరంతరం మననం చేసుకోవటం వలన కూడా శుభ ఫలితాలను పొందగలుగుతారు. ఈ శనైశ్వరుడు యాక్చువల్గా యమధర్మరాజుకి సోదరుడు. ఈయన యమధర్మరాజు ఎంత న్యాయదేవతో శనైశ్వరుడు కూడా అంత న్యాయదేవత. అందువలన ధర్మవర్తనలు, న్యాయబద్ధంగా జీవనం సాగించేవారు ఎవరూ కూడా ఈ శనైశ్వరుని గురించి, ఈ ఏలినాటి శని గురించి బాధపడవలసిన అవసరం లేదు. ఇంకా ఏదైనా ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళ పూర్వజన్మ సుకృతాలను బట్టి ఇబ్బందులు వస్తూ ఉంటాయి. అటువంటి వారు కొన్ని నల్ల నువ్వులు, నల్లటి వస్త్రము, నెక్స్ట్ ఇనుప వస్తువు ఏదైనా, గొడుగు అవ్వచ్చు, దానికి నల్లని వస్త్రము ఉంటుంది, ఇనుప వస్తువు పూసలు కూడా ఉంటాయి. అందువల్ల నల్ల నువ్వులు,
నల్లని వస్త్రము, ఇనుపు వస్తువు బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలములతోటి శనివారం రోజున దానం చేయటం వలన కూడా ఈ శని గ్రహ పీడా నివృత్తి ఏదైనా ఉంటే ఏదైనా నివృత్తి జరుగుతుంది. అదే రకంగా ఇది ఎక్కువ మరీ ఇబ్బందులు పడుతున్న వాళ్ళు ఉంటే దీన్ని 3 నెలలకు ఒకసారి కానీ, 6 నెలలకు ఒకసారి కానీ, సంవత్సరానికి కానీ, 7.5 సంవత్సరాల కాలంలో మరి తిరిగి చేసుకోవచ్చు. ఇక్కడ మనకి ఆంధ్ర ప్రాంతంలో తూర్పుగోదావరి జిల్లా మందపల్లి దగ్గర శనైశ్చర ఆలయం ఉంది. ఈ శనైశ్చర ఆలయంలో మనం శనివారం రోజున తైలాభిషేకము, ఆ ఆలయ ప్రాంగణంలోనే ఈ దానం చేసుకునే ఏర్పాట్లు కూడా ఉంటాయి. అవన్నీ చేసుకుని కూడా మీరు తగినటువంటి ఫలితాన్ని పొందవచ్చు. అదే మనకి తెలంగాణ ప్రాంతంలో ఉన్నవాళ్ళు అక్కడ షిరిడీకి దగ్గరలో ఉన్నటువంటి శని శంగనాపూర్ అని ఒక గ్రామం ఉంది. అక్కడ కూడా విశేషమైనటువంటి శని ఆలయం అది. అక్కడ ఇందాక మనం చెప్పినట్లుగా అక్కడ అభిషేకాలు, తైలాభిషేకాలు, దాన ధర్మాలు చేసుకోవటం వలన వీటి నుంచి నివృత్తిని పొందగలుగుతారు. ఎంతోమంది ఇబ్బంది అనుకున్న ఈ ఏళ్నాటి శని సమయం గురించి వివరించినందుకు ధన్యవాదాలు గురుగారు. వీక్షకులు ఎవరికైనా ఎటువంటి సందేహాలు ఉన్నా ఛానల్ కామెంట్ బాక్స్లో తెలుపగలరు. ఇంకా ఇలాంటి విషయాల గురించి, జ్యోతిషం గురించి గురువుగారితో మాట్లాడడానికి 9492936744 నంబర్ను సంప్రదించండి. శుభం భక్తు.